అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఇప్పటివరకు ఇచ్చిన పరిస్థితి లేదు. మిరప కావచ్చు, గ్రౌండ్నట్ కావచ్చు, కంద కావచ్చు, సద్ద, పత్తి అదే మిర్చి ఇవన్నీ విపరీతంగా నష్టపోవడం జరిగింది. కానీ మొన్న ఈ మధ్యన కేవలం 7 మండలాల మట్టుకే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా రావాల్సిన టైంలో వర్షాలు లేక ఒక్కో రావాల్సిన పరిస్థితిలో 1-2 నెలలు కూడా వర్షాలు రాని పరిస్థితి. అవసరం లేనప్పుడు విపరీతంగా వర్షాలు రోజు వచ్చి ఈ ఆకాశం మేఘాలు మబ్బుగా ఉండడం వల్ల అయితేనేమి, అనుకోని టైంలో వర్షాలు పడడం వల్ల అయితేనేమి, మద్దతు ధరని ప్రకటించినప్పటికీ చాలా తక్కువ రేట్లలో మధ్య దళారీలు కొంటున్న పరిస్థితి. వీటన్నిటినీ అరికట్టలేక రైతులు లబోదివ్వమంటున్నా దాన్ని పట్టించుకునే పరిస్థితులే ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో ఏ సీజన్కి ఆ సీజన్కి పంట నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇమ్మీడియట్గా వచ్చేది. కానీ గత సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొలాలి. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తన భుజ స్కంధాలపై వేసుకోవాలి. ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో దానికి ప్రభుత్వమే కొనుగోలు చేసి వితిన్ షార్ట్ పీరియడ్లో ఆ పేమెంటు రైతాంగానికి చేర్చాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు రోడ్లలో పడుతున్నారు. ఈ మధ్య దళారీలు తేమ అనే పేరుతో వివిధ రకాలుగా చెడిపోయిందనో ఏదో ఒకటి దానికి పేరు పెట్టి చాలా తక్కువ ధరల్లో వాళ్ళు కొనే పరిస్థితి ఉంది. రైతులు అప్పు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగిన రేటుకే ఇచ్చి ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతుకు మేము వస్తే 20,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అసలు 6 నెలల కాలమైనా ఇప్పటి వరకు ఆ 20,000 రూపాయలు ఏదైతే అన్నదాత సుఖీభవ అనే పథకం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న బడ్జెట్లో దాని అమౌంట్ కూడా పెట్టి సుమారుగా 4-5 వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం 1000 కోట్లు ఏదో పెట్టినట్లు గుర్తు. వీళ్ళు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ రైతును వితిన్ డేస్లో ఆదుకోవాల్సిన మళ్ళీ పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. డబ్బు వెంటనే రైతుల ఖాతాలో వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతాంగాన్ని ఎక్కడో రోడ్డు పడి ధర్నాలు చేసే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఈ తేమ అనే దాన్ని వాళ్ళు ఎక్కువ నష్టపరచకుండా దాన్ని కూడా ఏమీ లేకోకుండా కలర్ ఇదై షేడ్ అయినా ఇంకోటైనా కూడా మామూలు మద్దతు ధర ఏదుంటే దాంతో కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే 20,000 రూపాయలు ఇమ్మీడియట్గా వేయాలని. లాస్ట్ ఇయర్ పంట నష్టం జరిగిన డబ్బులు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ క్రాప్ ద్వారా గత ప్రభుత్వం చేస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు కూడా రిలీజ్ కాలే. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇమీడియట్గా ఆ డబ్బులు వచ్చేటట్లు కూడా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.